చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది జీవితాలు మనం గమనిస్తున్నప్పుడు దైవజనమ మరి దేవుడి వల్ల వచ్చిన మెప్పు కోరే చాలా తక్కువ మంది కనబడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుడు మెచ్చుకునే జీవితాల వంటి పరిస్థితి సంపాదించుకోవాలి. ఈ లోకంలో చాలా మంది జీవితం మనం గమనిస్తూ ఉంటే దేవుడి వల్ల వచ్చిన మెప్పును కోరుకునేవారు చాలా తక్కువ మంది. మనుషులు ఆ జీవితాన్ని మెచ్చుకోవాలి అనుకున్న వారు కనబడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు ఆ జీవితాన్ని మెచ్చుకోవాలి అనుకున్న వారు కనబడుతూ ఉంటారు. భర్త నా జీవితాన్ని మెచ్చుకోవాలి అనుకున్న ఆడది కనబడుతుంది. తల్లిదండ్రులు నా జీవితం మెచ్చుకోవాలి అని కోరుకున్న బిడ్డలు కనబడుతూ ఉంటారు. మనిషి వల్ల వచ్చే నొప్పిని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ సృష్టికర్త దేవుడు నా జీవితాన్ని మెచ్చుకోవాలి, నా బ్రతుకుని దేవుడు మెచ్చుకోవాలని కోరుకునే వారు చాలా తక్కువ మంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యం అద్వితీయమైన దేవుడి వల్ల వచ్చే మెప్పు వారు కోరక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచమంతా మన జీవితాన్ని మెచ్చుకున్నా మనకున్న కష్టాలు ఎక్కువ. లోకమంతా నీ జీవితాన్ని మెచ్చుకున్నా నీకున్న అనారోగ్యం పోదు. చుట్టాలు బంధువులందరూ కూడా మన జీవితాలు మెచ్చుకున్నా మనకున్న అప్పుల నుంచి విడుదల వచ్చే అవకాశం ఉండదు. దేవుడు మనిషి జీవితాన్ని మెచ్చుకోవాలి. భగవంతుడు మానవ జీవితాన్ని మెచ్చుకునే స్థాయికి మనిషి దేవుడు కనబడాలి. ఈనాడు చాలా మంది దేవుడి వల్ల వచ్చే మెప్పును ఆశించేవారు చాలా తక్కువ మంది. ఫలానా వ్యక్తి నా జీవితం మెచ్చుకుంటే అతని ద్వారా కొన్ని లాభాలు వస్తాయి అని ఆలోచించేవారు కనబడుతూ ఉన్నారు. అందుకే వారి జీవితాలు దేవుడు మెప్పించే స్థాయికి వారు బ్రతుకులు లేక, భగవంతుని బట్టి ఆశీర్వాదాలు పొందలేక, దేవుడి సన్నిధిలో మెప్పించే జీవితాలు కలిగి లేకపోవడం వల్ల దేవుడి సన్నిధిలో ఉన్నా దేవుడితో ఉన్నా మన జీవితాలు అనుకున్న స్థాయికి బ్రతుకులు ఎదక్క ఏడ్చే కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరు మెచ్చుకోవాలని జీవితంలో పరిగెత్తే వ్యక్తిగా మనం ఆలోచించే, నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? నా కుటుంబాన్ని దేవుడు మెచ్చుకోవాలని ఆలోచన కలుగున్నావా? నేను ఎలా ఉంటే నా దేవుడు మెచ్చుకునే అనే ఒక తత్వానికి వచ్చావా? స్కూల్లో సార్ మెచ్చుకోవాలని చెప్పి, రాజకీయ నాయకులు మెచ్చుకోవాలని చెప్పి, కట్టుకున్న భర్త మెచ్చుకోవాలని చెప్పి, లోకంలో అందరూ మెచ్చుకోవాలని చెప్పి, లోకంలో జయించడానికి వారికి ఎలా ఉంటే నువ్వు మెచ్చుకుంటాడో ఆ రైతుగా మారి నీవు ఆస్వాదించే దేవుడికి అనుకూలంగా మానవా? దీవించే దేవుడికి అనుకూలంగా మానవా? ఏ దేవుడైతే మన జీవితాలు పండించగలడో, ఏ దేవుడు మన కుటుంబాలు ఆస్వాదించగలడో, ఏ దేవుడు మన జీవితాలు ఆనందంగా మార్చగలడో ఆ దేవుడు మెచ్చుకున్న స్థాయికి ప్రతి మనిషి ఎదగాల. తప్పులేకుండా ఒకసారి. హల్లెలూయా. అందుకే దేవుడు అద్వితీయుడైన దేవుడు ఒక మెప్పు కోరక ఒకరినొకరు లోకంలో మెచ్చుకునే స్థాయికి జీవితం వెళ్ళిపోతుంటారు. ఈరోజు ఎక్కడ చూసినా దేవుడు మెచ్చుకోవాలని కోరుకునే మనుషులు కనబడతారు. ఎక్కడ చూసినా మానవ జీవితాల్లో భగవంతుడు మెచ్చుకోవాలి, దాన్ని ఎలా ఉండాలి అని ఆలోచన చేసే మనుషులు కనబడతారా? లోకంలో ఉన్న అన్యుల జీవితం ఆ రీతిగా ఉంటే, ఈనాడు దేవుని కలిగిన వారు, క్రైస్తవులుగా ఉన్నవారు, దేవుడు నమ్ముకున్న వారు కూడా నా జీవితాన్ని ప్రభువు మెచ్చుకోవాలని ఆలోచన లేకుండా జీవితంలో పరిగెత్తవారు చాలా మంది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఎవరు మెచ్చుకోవాలని జీవితంలో పోరాడుతున్నావు, ఎవరు మెచ్చుకోవాలని జీవితంలో పరుగులు పడుతున్నావు? నమ్ముకున్న దేవుడు మనసులో చోటు సంపాదించుకున్నావా? నమ్ముకున్న దేవుడు మనసులో స్థానబలం సంపాదించావా? నమ్ముకున్న దేవుడు మనసులో ఒక మంచి అభిప్రాయం గురించి కలగాలి అని ఆలోచన చేస్తావా? దేవుడు వాక్యం అంటుంది, లోకమంతా నీ జీవితాన్ని మెచ్చుకున్నా నీ ఏడుపులో ఉంటావు.
బంధువులు, చుట్టాలు వేల మందిను కలిగి ఉన్నా, నిన్ను మెచ్చుకున్న స్థాయిలో ఉన్నా, నీ జీవితంలో కన్నీళ్ళగా ఉంటే దేవుడి స్తోత్రం. నీ జీవితాన్ని దేవుడు మెచ్చుకుంటే, నీ బ్రతుకుని దేవుడు మెచ్చుకుంటే, నీ కుటుంబాన్ని దేవుడు మెచ్చుకుంటే, నీవు కన్నీళ్ళలో ఉండవు, దుఃఖంలో ఉండవు, బాధల్లో ఉండవు, కష్టాల్లో ఉండవు, శ్రమలో ఉండవు. మెచ్చుకున్న దేవుడు ఎక్కడో పెడతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే చాలా మంది జీవితాలు పేరుకి దేవుని కలిగి ఉన్న, దేవుడు కుండల్లో స్థానం సంపాదించుకున్న మనస్సు వరకు ఉన్నదండి. కేవలం వచ్చామా తప్ప తప్ప సృష్టికర్త దేవుడు మనస్సులో ఆ చోటు సంపాదించుకుంటే, భగవంతుడు నా జీవితాన్ని ఆస్వాదించే స్థాయికి, నన్ను మెచ్చుకునే స్థాయికి నా బ్రతుకు మార్చుకోవాలి అని ఆలోచన చేయవలసిన మనుషులు చాలా తక్కువ మంది. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా మెచ్చుకోవాలని పోరాడని జీవితం, బ్రతుకును ఆస్వాదించే దేవుడు మనసులో స్థానం కోసం పరిగెత్తావా? రాజకీయ నాయకుల్లో గుండెల్లో స్థానం ఉండాలని కోరుకుంటున్నాం. స్కూల్లో హెడ్ మాస్టర్ బాగా మెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇంట్లో భర్త బాగా మెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. చివరికి బిడ్డలు మెచ్చుకోవాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తారు. ఒకరినొకరు మెచ్చుకోవడానికే జీవితంలో పరిగెత్తారు. కానీ భగవంతుడు మనసులో మెచ్చుకునే స్థాయికి నా జీవితం ఉండాలి అని పరిగెత్తే భక్తులు కానీ, పరిగెత్తే మనుషులు కానీ దేవుడికి ఏం చేయాలంట? కనబల్లా. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు నమ్ముకున్న మనుషుల జీవితాలు కన్నీళ్ళలో ఉంటుంది. దేవుడు నమ్ముకున్న వారి జీవితాలు బాధలు. ఎందుకంటే పేరుకు దేవుడు నమ్ముకుంటాం, ఊరంతా మెచ్చుకోవాలని కోరుకుంటాం. కేవలం దేవుడు నమ్ముకుంటాం, రాజకీయ నాయకుల మెప్పు కోసం పరిగెడతాం. కేవలం దేవుడు నమ్ముకుంటాం, నా చుట్టాలు మెచ్చుకోని చెప్పి వాళ్ళ చేతుల్లో మోచలి తాగుతూ ఉంటాం. అందుకే మన బ్రతుకులు దేవుడితో ఉన్నా బాగుపడతారు. దేవుడితో ఉన్న ఆశీర్వాదాలు ఎంతో మంది ఉన్నారు. దేవుడి మందిరంలో ఉన్న కుటుంబాలు బాగుపడి ఎంతో మంది ఉన్నారు. కారణం నీ మెప్పంతా కూడా లోకమే తప్ప దేవుడు మెచ్చుకున్న స్థాయికి మనుషులు లేరు. దేవుడి స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 43వ వాక్యం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. దేవుడి స్తోత్రం. ఆనాడు యేసు ప్రభువు లోకంలో జీవించినప్పుడు కూడా దేవుడు రాయించిన మాట, వారు దేవుడి మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువ ఆశించేవారుగా ఉన్నారు. ఈరోజు చాలా మంది జీవితాలు కూడా దేవుడు మెప్పు కంటే మనుషుల జీవితం మెచ్చుకోవాలని పోరాడవ చాలా మంది కనబడుతూ ఉన్నారు. ఆనాడు కూడా దేవుడు లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రభువు పలుకుతున్న మాట, వారు దేవుడు మెప్పు ఆశించే కంటే మనుషులు మెచ్చుకోవాలి అని కోరికతో పరిగెత్తేవారు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏ మట్టి మనుషులైతే దేవుడు ప్రేమించి సకలం దయచేసి ఆశపడుతూ ఉన్నాడో ఆయన మనసు వరకు అర్థం కాల, ఆలోచన వరకు అర్థం కాల. ఆనాడు దేవుడితో ఉన్న మనుషులకు కూడా ఆ భావం గమనించి ప్రభు పలుకుతున్న మాట, వీరందరూ కూడా మనుషుల మెప్పు కోరుకుంటున్నారు. దేవుడు మెప్పు కంటే, దేవుడు మనసులో చోటు సంపాదించే విధానం కంటే మనుషుల చోటు, మనుషుల హృదయాల్లో, మనుషుల కుటుంబాల్లో చోటు సంపాదించుకోవడం కోసం అపేక్షించే వారు చాలా ఎక్కువ మంది ఉన్నారంట. దేవుడు స్తోత్రం. ఈనాటి జీవితం కూడా అదే రీతిగా ఉందా? కొండంత దేవుని పక్కన పెట్టుకొని మానవ హృదయంలో చోటు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావా? చుట్టాల గుండెల్లో స్థానం సంపరిగెడుతున్నావా? అయితే నీ జీవితం డైరీ రాసుకో. జీవిత కాలం అని ఎదుగుతూనే ఉంటావు. ఎందుకో తెలుసా? మనుషుల మెప్పు కోసం పరిగెత్తే జీవితాలు బాగుపడవు. చుట్టాల మెప్పు పరిగెత్తే జీవితాలు బాగుపడవు. సర్వశక్తి కలిగిన దేవుని పక్కన పెట్టి, ఆదరించే దేవుని పక్కన పెట్టి, ఆరోగ్యం ఇచ్చే దేవుని పక్కన పెట్టి, కుటుంబాలు బాధ్యత పక్కన పెట్టి, నీ జీవితంలో కంటి కనిపించే నీలాంటి ఒక మనుషుల జీవితాల్లో మెప్పించడానికి,
మన బతుకులు మార్చుకొని అడుగులు వేసి పరిగెత్తినంత కాలం దేవుడు పక్కనే ఉంటాడు గాని ఆయన చేతుల సహాయాన్ని మనం అనుభవించలేం. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా, మనసంతా కూడా నా చుట్టాలు ఎలా సంతోషపరచాలి, బంధువులు ఎలా సంతోషపరచాలి, మా ఊరు రాజకీయ పరిగెత్తే వారు బ్యాచ్ అంతా కూడా జీవితకాలం అంతా ఎడుతూ ఉంటారు. ఏ కుటుంబం అయితే నమ్ముకున్న దేవుడి గుండెల్లో ఒక చోటు సంపాదించుకోవాలి, నా దేవుల జీవితం మెచ్చుకోవాలని ఎవరైతే ప్రవర్తన మార్చుకుంటారో, ఆలోచన మార్చుకుంటారో, తలంపులు మార్చుకుంటారో, నేను ఎలా ఉంటే నా దేవుడు మెచ్చుకుంటా తెలుసుకొని దానికి తగ్గట్టుగా జీవిత అనుకూలం మార్చుకుంటారో వారి గుండెల్లో దేవుడు కొలువే ఉంటాడు. వారితో దేవుడు అండగా వస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారి జీవితాల పక్షాన దేవుడు నిలబడుతూ ఉంటారు. వారి జీవితాలు కన్నీరులో గాని, దుఃఖములో గాని, బాధల్లో గాని, రోగాల మధ్య గాని, విచారములో గాని, అప్పుల్లో గాని వారి జీవితాలు ఉండనివ్వకుండా ఎవరైతే దేవుని మెప్పించారో ఆ దేవుడు ఆనందించబడిగా మారి వారి జీవితాల్లో తోడుగా ఉండి పంటలో, పాడిలో, వ్యవసాయంలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, రకరకాల కార్యక్రమాల్లో సమృద్ధి వరకు దయచేసి రాజులుగా, గొప్పవారిగా నిలబెట్టేవాడిగా దేవుడు మారిపోతాడు. దేవుడి స్తోత్రం. నమ్మిన వారు తప్పులు కొట్టండి. అందుకే ప్రభు పలుకుతున్నమాట, మనుషుల మెప్పు కంటే దేవుడి మెప్పునే కోరరా క్రైస్తవుడా. మనుషుల మెప్పు కంటే దేవుడి మెప్పునే కోరరా క్రైస్తవుడా. జీవము కలిగిన దేవుడు సన్నిధిలో, జీవము కలిగిన దేవుడు సన్నిధిలో అన్ని ఇచ్చే దేవుణ్ణి కోరికో, అన్ని ఇచ్చే దేవుణ్ణి కోరికో, అన్ని ఇచ్చే దేవుణ్ణి కోరికో, అన్ని ఇచ్చే దేవుణ్ణి కోరికో. మనుషుల మెప్పు కంటే దేవుడు మెప్పు కోరికో, మనుషుల మెప్పు కంటే దేవుడు మెప్పు కోరికో. ఎందరో నీతో ఉన్నా కానీ దేవుడే నీకు లేకపోతే, ఎందరో నీతో ఉన్నా కానీ దేవుడు నీతో లేకపోతే బ్రతుకంతా నీకు కన్నీరే, జీవితమంతా నీకు శోధనే. బ్రతుకంతా నీకు కన్నీరే, జీవితమంతా నీకు శోధనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి సంతోషపరచాలని దావజనమా వారికి అనుకూలంగా మారిపోవాలి. చుట్టాలు సంతోషపరచాలంటే వారికి అనుకూలంగా మారిపోవాలి. బంధువులు సంతోషపరచాలంటే వారికి అనుకూలంగా మారిపోవాలి. రాజకీయ నాయకులు సంతోషపరచాలంటే వారికి అనుకూలంగా మారాలి. ఊరి పెద్ద సంతోషపరచాలంటే వారికి అనుకూలంగా మారాలి. దేవుడి స్తోత్రం. అందరికి అనుకూలం మారి బతుకు దేవుడికి అనుకూలం ఇష్టపడుతున్నావా? చుట్టాల కోసం జీవితం మార్చుకుంటాం, బంధువుల కోసం పద్ధతి మార్చుకుంటాం, రాజకీయ నాయకుల కోసం రూపురేఖలు మార్చుకుంటాం, ఊరి పెద్దల కోసం అన్నీ మార్చుకుని నీకు ఎందుకంటే నా జీవితంలో ఆయన సంతోషపడితే వాళ్ళ వల్ల కొన్ని లాభాలు వస్తాయని చెప్పి వారికి అనుకూలంగా మార్చి నీ బతుకు దేవుడి కోసం మార్చుకోవాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీలాగా కొంతకాలం ఉండి వెళ్ళిపోయే వారికి ఎంత స్టడించ నీవు నిరంతరం ఉండే దేవుడి కోసం మార్చుకోవా. మట్టి మనిషి ఎప్పుడు పోతాడో వాడికే తెలియదు. వాడు ఎంత పెద్ద అధికారైనా, రాష్ట్రాన్ని పరిపాలించేవాడైనా, దేశాన్ని పరిపాలించేవాడైనా గ్యారంటీ లేని బతుకులు కలిగి ఉన్నారు. ఈ దేవుడు గ్యారంటీ కలిగినాడు. దేవుడి స్తోత్రం. మరణము లేని వాడు దేవుడి సంతోషపరచు. నిరంతర యుగాలు నీతో ఉన్న దేవుణ్ణి మనం మెప్పించేవారిగా జీవితం మార్చుకో తప్ప
ఈ రోజు రేపు పోయే మనుషులు మెప్పించేస్తామని ఉండకూడదు. ఎందుకంటే వారి కలకాలం నీతో ఉన్నవారు కాదు, నిరంతరం నీతో ఉన్నవారు కాదు. ఏ సమయం వరకు వచ్చో తెలియక వెళ్ళిపోతారు కనుక నిరంతరం ఉన్న దేవుడి మెప్పు సంపాదించుకోవడానికి మన దేవుడికి అనుకూలంగా మారాలి. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడి వాక్యం అద్వితీయ దేవుడి వల్ల వచ్చే మెప్పు ఆశించక దేవుడి మెప్పు కంటే మనుషుల మెప్పు కోసం పరిగెత్తేవారు చాలా మంది ఈ లోకంలో కనబడుతున్నారు. దేవుడు ఎందుకనో వారి జీవితాల్లో దేవుడి వల్ల మేలు చూడలేదు. ఈరోజు దేవుని బట్టి ఆశీర్వాదం కోరుకుంటున్నాం, దేవుని బట్టి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాం, దేవుని బట్టి సంతానం కోరుకుంటున్నాం, దేవుని బట్టి అప్పుల్లోంచి విడుదల కోరుకుంటున్నాం, దేవుని బట్టి సమాధానం కోరుకుంటున్నాం, దేవుడు నెమ్మది కోరుకుంటున్నాం. ఇవన్నీ దేవుడు ఇస్తా నీకు తెలుసు, దేవుడు జరుగుతుంది తెలుసు. అయితే నీ మనసు ఎవరు మెప్పిస్తుంది? నీ బతుకు ఎవరు మెప్పిస్తుంది? ఆదరించిన దేవుడు తిరుగుతుందా? దేవుడి గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నావా? ఈ లోకలు ఎవరినైనా ప్రేమిస్తే అవసరమా? ఆవిడంటదే నువ్వు తాగుడు మానేతే తప్ప నేనేం చేయను మానేతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టపడే వ్యక్తి జీవితం కోసం కొన్ని బ్యాడ్ అలవాట్లు మనిషిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పలుకుతున్న మాటను గౌరవించు దైవజనమా. మరి ఇష్టపడి మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తాగుడు మానేస్తూ ఉంటాడు. లోకం తిరిగి ఎందుకంటే తన మనసులో చోటు సంపాదించుకోవాలంటే తనకు అనుకూలంగా మారాలని అలవాట్లు మానుకొని స్వభావాన్ని విడిచిపెట్టిన తర్వాత తన జీవితంలో చోటిస్తుంది ఇష్టపడిన వ్యక్తి. దేవుడి స్తోత్రం. దేవుడి మనసులో నీకు చోటు రావాలన్నా, దేవుడి గుండెలో నీకు స్థానం కల్పించబడాలన్నా, భగవంతునితో ఉన్నవాడిగా మారాలన్నా, నీ ఇంటిలో ప్రభు నివాసం దొరకాలన్నా దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చి ఆయనకు చూపించు దైవజనమా. ఏ కుటుంబం అయితే దేవుడికి అనుకూలంగా మారుతుందో వారి జీవితాల్లో దేవుడు సర్వశక్తివంతుడిగా ఉంటారు. దేవుడు మెప్పించడానికి, దేవుడి గుండెల్లో స్థానం సంపాదించడానికి, దేవుడి మనసులో చోటు కోసం పరిగెత్తే వారి జీవితాలు దేవుడు మెప్పించే స్థాయికి ఉంటే కనుక వారి జీవితాల్లో దేవుడు కొలువే ఉంటాడు, వారి బతుకులో దేవుడు కొలువే ఉంటాడు. ఎప్పుడైతే మనిషితో పక్కకి దేవుడు వస్తాడో దరిద్రం పరిగెడుతుంది, శాపం పరిగెడుతుంది, కన్నీళ్లు పరిగెడతాయి, గొడ్డు పద పరిగెడుతుంది. దేవుడు వచ్చిన రక్షణమే గంపిడి పిల్లలతో ఉంటాం, అభివృద్ధిలో ఉంటాం, ఆశ్రయించబడే స్థాయికి ఉంటాం. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతుడిగా భూమి మీద ఉండాలంటే నీ చుట్టాలు పక్కన ఉన్న నువ్వు ఉంటావా? ఉండవు. దేవుడు ఉండాలా. చుట్టాలందరి పక్కన కాపలా కాసిన ఎగిరిపోతావు. ఒక్క దేవుడికి తోడిగా ఉంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. నీ ఒంటిలో ఉన్న రోగం, నీ గుండెల్లో ఉన్న వేదన, నీ కళ్ళల్లో ఉన్న సమస్యలు పోవాలంటే దేవుడికి కావాలి, తండ్రికి కావాలి. దేవుడు లేకుండా ఏ మనిషి జీవితంలో కూడా బాగుపడే అవకాశం లేదు. దేవుడు లేకుండా అభివృద్ధి లేదు, దేవుడు లేకుండా స్వస్థత లేదు. మరి ఆ దేవుడు మనతో ఉండాలన్నా, మనతో నడిచేవాడిగా మారాలన్నా మనం దేవుడు మెప్పు సంపాదించాలంట మనం నడవాలి. దేవుడి స్తోత్రం. ఆదికాండం 6వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం ఒకసారి. చదవమ్మా. ఆదికాండం 6వ అధ్యాయము. అప్పుడు యెహోవా నేను సృష్టించిన అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు హృదయములో నొచ్చుకున్న దేవుడి స్తోత్రం. ప్రారంభ దినాలు అనేక వ్యక్తుల జీవితాలు దేవుడు పుట్టించిన తర్వాత మొదటిగా దేవుడు చూసిన ఆకాశం వైపు, సూర్య చంద్ర వైపు చూడగానే చాలా మంచిగా కనబడ్డాయి, సంతోషపడ్డారు. తాను జంతువుల వైపు దేవుడు చూశాడు, అవి చాలా మంచిగా ఉన్నాయి, ఆనందపడ్డారు. దేవుడు ఏవైతే చేస్తాడో ప్రతి దాని వైపు కూడా చూసిన వెంటనే వాటిలో దేవుని మెప్పించే గుణం కనబడుతుంది, దేవుని మహిమపరిచే స్వభావం కనబడుతూ ఉంటే
వాటిని చూస్తున్న దేవుడు ఆనందపడ్డాడు. దేవుడు స్తోత్రం. అనుకున్నాడు, నా చేతులతో కాక నోటి మాటతో చేసి ఇవి ఎంత గొప్పగా ఉన్నాయంటే, నేను ప్రేమించి నా చేతి నిర్మించి నా బిడ్డలు ఎంత గొప్పగా ఆలోచించి వాళ్ళ వైపు చూసాడు. దేవుడు స్తోత్రం. ఏం కనబడుతుందంట? దేవుడికి మెప్పించే మనసు వాళ్ళలో కనబడతారు. చెడిపోయిన మనస్తత్వం వాళ్ళ జీవితంలో కనబడుతుంది. దేవుడిని పక్క పెట్టే మనసు కనబడుతుంది. దేవుడి గురించి ఆలోచించే మనసు మానవ దేవుడు లేక చెడిపోయిన మనస్తత్వం కలిగి ఉండి దేవుడికి చెందవలసిన మహిమ దేవుడికి చెందనివ్వకుండా రకరకాల మార్గాల్లో వారి పేరు కోసం, వారి గొప్పల కోసం, వారి గౌరవం కోసం మనుషులు పోరాడుతూ ఉంటే దేవుడు వారిని చూశాడంట, బాధపడ్డాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులైన పిల్లల జీవితాలు ఎదుగుతూ మంచి పొజిషన్లో ఉంటే వారి నోట మా అమ్మను బట్టి స్థితిలో ఉందని చెప్తే ఆనందపడుతూ ఉంటారు. కన్నా తల్లిదండ్రులు పక్క పెట్టి వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటే తల్లి బాధపడుతూ ఉంటుంది. దేవుడికి చెందవలసిన మహిమ, దేవుడు మనసులో వలసిన మహిమ ఈనాడు ఆ జీవితాలు కూడా ప్రభువు వైపు చూసినప్పుడు, మానవుల వైపు దేవుడు చూసి ఏంటంట, వారి జీవితాలు దేవుడు మెప్పించే మనసు వారికి లేక, దేవుడు మహిమపరిచే మనసు వారికి లేక, దేవుడి గురించి పట్టించుకునే ఆలోచన వారికి లేక, మనిషిగా వారు పేరు సంపాదించుకోవడానికి, మనిషిగా వారి బిరుదులు సంపాదించుకోవడానికి అడుగులు వేసేవారిగా మారిపోతూ ఉంటే మనిషి వైపు దేవుడు చూసిన వెంటనేనంట బాధ కలిగింది. దేవుడు స్తోత్రం. ఈనాడు మనుషులందరూ కూడా నాకు మంచి పేరు రావాలి పరిగెడుతున్నారండి. నా ఇంటికి మంచి పేరు రావాలి, నా ఒంటికి మంచి పేరు రావాలి, మంచి బిరుదుల కోసం పరిగెత్తాలన్నా తప్ప నా దేవుడికి మహిమ రావాలి పరిగెత్తే క్రైస్తవులు కూడా లేరు. ఈనాడు చాలా మంది మట్టి మనిషి దేహానికి మంచి పేరు రావాలి పరిగెత్తవారు చాలా మంది ఉన్నారు. దేవుడికి మెప్పించవారు కాక మనుషుల ద్వారా మంచి పేరు రావాలి, రాజకీయ నాయకులుగా మంచి పేరు రావాలి, నాకు నా చుట్టాల బట్టి నాకు మంచి పేరు రావాలి, నా బంధువులకు మంచి పేరు రావాలని పేరు సంపాదించుకోవడం కోసం 24 గంటలు 23 గంటల పాటు పాటుపడేవారు చాలా మంది. దేవుడు స్తోత్రం. కానీ దేవుడు గుండెల్లో స్థానం సంపాదించాలి అని పరిగెత్తే మనిషి కనబడతాడు. సృష్టికర్త మనసులో ఒక చోటు సంపాదించుకోవాలి, దేవుడు మనసులో ఒక స్థానం సంపాదించుకోవాలి, నా తండ్రి గుండెల్లో నాకు స్థానం కావాలి, నా క్రియను బట్టి, నా ఆలోచన బట్టి, నడకను బట్టి, నా ప్రవర్తన బట్టి నా దేవుడు నా జీవితాన్ని మెచ్చుకోవాలి అని పరిగెత్తే మనుషులు నేటి దినాల్లో కనబడతారు. దేవుడు స్తోత్రం. చిన్నపిల్లవాడు మొదలుకొని కాటికి పోయే వరకు కూడా పేరు పేరు, అబ్బా ఎంత సంపాదిస్తారా పేరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మట్టి దేహానికి పేరు ప్రతిష్టల కోసం పరిగెత్తే బ్యాచ్ నరకాన పోతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పేరు కోసం పరిగెత్తావు కానీ పరలోకం ఇచ్చే దేవుడికి కోరుకున్నావేంట్రా? పేరు కోసం పరిగెత్తావు కానీ దేవుడి సన్నిధి కోరుకున్నావా? ఈనాడు జీవితాల వాక్యం చదువుతుంటే ఏ దేవుడైతే వాళ్ళని పుట్టించారో ఆ దేవుడి గుండెల స్థానం వాళ్ళు ఎతకలేదు. దానికోసం పరిగెడతారా? భూమి మీద పేరు సంపాదించుకోవడానికి, భూమి మీద గౌరవం సంపాదించుకోవడానికి, విలువలు సంపాదించుకోవడానికి దేవుడు పక్క పెట్టి దేవుడి గురించి ఆలోచన చేయక మనుషులు మెచ్చుకోవాలని పరిగెత్తిన బ్యాచ్కి బట్టి దేవుడికి ఏముందంట? సంతోషం, దుఃఖమా? దేవుడి స్తోత్రం. ఏం కలుగుతుంది? బాధ. దేవుడి స్తోత్రం. నీ కొడుకు కన్న తర్వాత ఓ కలెక్టర్గా మారిన తర్వాత వాడు సొంత డబ్బా కొట్టుకుని మర్చిపోతే అంటావు అదే కలిసి గుర్తులేనంట. దేవుడి స్తోత్రం. అదే పెద్దవాడైన తర్వాత, కలెక్టర్ అయిన తర్వాత మా అమ్మను బడి స్థానంలో ఉన్నాను అని చెప్పే స్థాయికి ఉంటే ఆనందపడతావు కొడుకుని బట్టి. ఈనాడు మనుషుల హృదయాలు కూడా దేవుడి గుండెల స్థానం గురించి ఆలోచన లేక ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మనసుల్లో చోటు సంపాదించుకోవడానికి, ప్రతి ఒక్కరు మా జీవితం మెచ్చుకోవాలని దానికోసం పరిగెత్తేవారుగా ఉన్నారు. కానీ జీవిత కాలం అంతా భగవంతుడు మనకు కావాలి, జీవిత కాలం అంతా మన కుటుంబాల దేవుడు ఉండాలి, 100 ఏళ్ళ పాటు భూమి మీద ఉండాలన్నా, నా ఒంటిలో ఆరోగ్యం ఉండాలన్నా,
నా కుటుంబం క్షేమంగా ఉండాలన్నా దేవుడు ఒక్కడే కాపాడగలిగిన వాడు. ఆయన మనసులో చోటు సంపాదించుకోవాలి, సంపాదించి ఏం చేయాలి అని ఆలోచన చేయవలసిన మనుషులు దేవుడు కనబడతాడు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దావచనమా, 20 సంవత్సరం దేవుడు నమ్ముకున్నాం. ఎవరి మెప్పు కోసం పరిగెడుతున్నాం? ఎవరి గుండెల్లో స్థానం కోసం పరిగెడుతున్నాం? 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకొని కేవలం ఒక బొమ్మగా పక్కన పెట్టావా? కేవలం ఒక ఆదివారం శని శుక్రవారం మాత్రమే ఆయనకు వచ్చి హాయ్ వెళ్ళిపోతున్నావా? దేవుడి స్తోత్రం. దేవుడి గుండెల్లో సంపాదించుకునే స్థాయికి మనం ఎదగాల. దేవుడి మెప్పు మన జీవితాలు మనుషులు మెచ్చుకోవడం కాదు, రాజకీయ నాయకులు మెచ్చుకోవడం కాదు, కట్టుకున్న భర్త మెచ్చుకోవడం కాదు, స్కూల్ యాజమాన్యం మెచ్చుకోవడం కాదు, సృష్టికర్త మెచ్చుకునే స్థాయికి మన భక్తి ఎదగాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకమంతా నిన్ను మెచ్చుకున్నా నీ అప్పులు ఎవడు తీరుతాడు రా? నీకు ఎవడు సంతానం ఇస్తాడో, నేను ఎవడు బాగు చేస్తాడో, నీకు ఎవడు ఆయుష్కాలం ఇస్తాడు? రాజకీయ నాయకుడు ఇస్తాడా? ఎవరిస్తా? దేవుడు ఒక్కడే ఒక్కడు. ఆ దేవుడిని మెచ్చుకుంటే, ఆ దేవుడు శబాసులో బిడ్డ అంటే నీ జీవితం అంతా 6 కాయలు 3 పువ్వుల్లాగా దేవుడు కొనసాగిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. యేసు ఇప్పటికి కానిమ్ము నీది యావత్తు ఇలాగు నెరవేర్చుట తప్పు తగిలి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. ఇక్కడ యేసు ప్రభువు మన జీవితాన్ని మెచ్చుకున్న వారు మనుషులు కాదని, లోకంలో ఉన్న బంధువులు కాదని, పరలోకంలో ఒక స్వరం వచ్చి అంటుంది, ఈయనే నా ప్రియ కుమారుడు. వా తప్పుడు. హల్లెలూయా. భూలోకంలో మానవుడిగా ఉన్న యేసు ప్రభువు జీవితాన్ని మెచ్చుకున్న వారు ఎవరు మెచ్చుకున్నారు? పరలోక తండ్రి మెచ్చుకుంటున్నారు. అంటే యేసు ప్రభువారు దేవుడు మనసులో ఉన్న ప్రతి ఆలోచన నెరవేర్చడానికి తలంపు ఉద్దేశం కలిగిన వాడిగా భూమి మీద ఉన్నాడు కనుక ఆయన చూసిన వెంటనే దేవుడికి ఆనందం కలిగింది. ఈ ఆనందంలో ప్రభు పలుకుతున్న మాట, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఏం చేస్తున్నా నేను ఆనందిస్తున్నాను. దేవుడి స్తోత్రం. అంటే క్రీస్తు మానవుడికి లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడు మనస్సులో చోటు సంపాదించుకున్నాడు. తండ్రి దేవుడు మనస్సులో మంచి అభిప్రాయం సంపాదించుకున్నాడు. దేవుడే పలుకుతున్న వాడి నా ప్రియమైన కుమారుడు. ఆలోచించాయి. పరలోకంలో ఉన్న దేవుడు మెప్పే యేసు కోరు తప్ప మనుషులు మెప్పు ఇప్పుడు కోరుకోలేదే. రోమా ప్రభుత్వం మెప్పు కోరుకోలేదే. నా జీవిత అధికారులు మెచ్చుకోవాలని కోరుకోలేదే. లోక ప్రజలు మెచ్చుకోవాలని కోరుకోలేదే. ఎవరు మెప్పుకోలేడు? దేవుడు మెచ్చుకోవాలా? తండ్రి నా దేవుడు నా జీవితం మెచ్చుకోవాలా? దేవుడు మనసులో నీ చోటు సంపాదించుకోవాలనుకున్నాడు యేసు ప్రభువు. దేవుడు స్తోత్రం. మరి ఆయన నమ్ముకుని ఎవరు మెప్పు కోరుకుంటున్నావు? దేవుడు నమ్ముకుని 20 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు నీకు ఆలోచన కలిగిందా దేవుడు మనసు సంపాదించుకోవాలని? ఎప్పుడైనా గురిపెట్టి ఉన్నావా? ఎప్పుడైనా ఆలోచించే వ్యక్తిగా ఉన్నావా? యేసు ప్రభువు భూమి మీద ఉన్నవాడి జీవితాన్ని మనుషుల మెప్పు కోసం ఈ లోకం బ్రతకల, రాజకీయ నాయకుల మెప్పు కోసం ఈ లోకం బ్రతకల, రోమా ప్రభుత్వం మెచ్చుకోవాలని బ్రతకల, దేవుడు మెచ్చుకోవాలా? యుగ యుగముల ఉండే మహాభాగ్యాన్ని కలిగించే తండ్రి మెప్పు కోసం ఈ లోకంలో పనిచేస్తున్న వాడిగా ఉన్నా ప్రతి నిమిషము కూడా నేను ఎలా ఉంటే నా దేవుడు అనుకుని ప్రవర్తించాను. నడకలో కానీ, ఆలోచనలో కానీ, చూపులో కానీ, ఉద్దేశంలో కానీ ప్రతి నిమిషం కూడా దేవజనమా ప్రభు మెచ్చుకునే స్థాయికి ఆలోచన మార్చుకున్నా, మాట తీరు మార్చుకున్నా,
నేను ఎలా ఉంటే తండ్రి గుండెల్లో నాకు స్థానం ఉంటుంది అని ఆలోచన చేసిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన గురించి సాక్షి పెడుతున్నాడు దేవుడు. ఈయన నాకు ఇష్టమైన కుమారుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు దేవుడితో ఉన్న దేవుడు మనసులో చోటు సంపాదించి ఎంతో మంది ఉన్నారు. వారు కేవలం మనుషుల మెప్పు కోసం, లోకంలో మెప్పు కోసం పరిగెత్తి నరకన పోతాం. దేవుడు స్తోత్రం. లోకమంతా శబాష్ నరకన పోతాం. ఒక్క దేవుడు శబాష్ అంటే పరలోకం పోతాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే ఒక బాగా దేవుడు ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తి చనిపోయి నరకానికి వెళ్ళాడు. అంటే కేవలం వాడు ప్రతి వారం వచ్చి దేవుడి కోసం కష్టపడేవాడు కాదు, అప్పుడప్పుడు వచ్చాడు. అయితే బాప్టిస్ట్ పొంది ఎక్కడ పెడతారు? సమాధిలో పెడతారు కదమ్మా. ఈయనకంటే ఈ సంఘస్థుల కంటే ముందుగా పాస్టర్ గారు పోయారు. ఎక్కడికే పరలోకం. పాస్టర్ పరలోకం వెళ్ళాలి కదా. సరే అందరూ పరలోకం పోయారని చెప్పు. కొన్నాళ్ళకి ఇడిపోయాడు ఎవడో సంఘస్థుడు. కరెక్ట్గా వెళ్ళగానే ఆ నరకంలో పాస్టర్ కనిపించారు. ఏమంటే పాస్టర్ గారు ఏంటండి మీరు? కానీ నన్ను చూసా కనుక బిషప్ చూడరా. దేవుడి స్తోత్రం. అల్లే బిషప్ ఏకాగ్రిలో నరకలో ఉన్నాడు. వీళ్ళ జీవితాలన్నీ కూడా వేల మంది మెచ్చుకున్న వారే. అద్భుతాలు చేస్తూ ఉంటే, స్వస్థతలు చేస్తూ ఉంటే, దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే వారి జీవితాలు ప్రజలు మెచ్చుకొని, రాజకీయాలు మెచ్చుకొని ఉన్నవారి. దేవుడి స్తోత్రం. ఎక్కడ పోయినారో? ఎక్కడ పోయారో? మనుషుల కోసం రూపు మార్చుకున్న వారు ఉన్నారు. దేవుడి కోసం బ్రతికే ఆలోచన వారికి లేక, దేవుడు మెప్పించే ఆలోచన వారికి లేక, దేవుడి కోసం కాక మనుషుల మెప్పు కోసం, లోక మెప్పు కోసం, రాజకీయ మెప్పు కోసం అడుగులు వేసుకుని వెళ్ళిపోయారు. అయితే సంగతులు ఆశ్చర్యపోయాడు. దేవుడి స్తోత్రం. పాస్టర్ గారు అంత బలంగా వాక్యం చెప్పాక ఎక్కడ పోయినట్టు బాబా. దేవుడి స్తోత్రం. నన్ను ఏం చూస్తాను? బిషప్ చూడరా. ఆడ చెప్పి ఎక్కడ పోపుని చూడరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాక్యం అంటుంది దేవుడి మెప్పు కోరుకోవాలా. ఈరోజు నీ కుటుంబంలో సంతోషం కోరుతున్నావా? ఆనందం కోరుకుంటున్నావా? జీవితంలో సంతానం కోరుకుంటున్నావా? అప్పుల్లో విడుదల కోరుకుంటున్నావా? మెనిసమే కాంసే భగవంతుడు ఆశించి కోరుకుంటున్నావా? ఎవరు ముందు వంచమాక. మనుషుల ముందు కానీ, బంధువుల ముందు కానీ, రాజకీయం తలవంచక నీ దేవుడి ముందు తలవంచి మెప్పించు. అప్పుడు దేవుడు అన్నీ నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది దేవుడు మెప్పు కోరుకున్న వారి కంటే మనుషులు మెప్పు కోరుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ యేసుప్రభువు వారి జీవితం గమనిస్తూ ఉంటే ఎందుకు దేవుడు మెచ్చుకుంటున్నాడు? ఎందుకు దేవుడు ప్రేమించే స్థాయిలో యేసుప్రభువు ఉన్నారు? ఎందుకు ఈయన ప్రియ కుమారుడు మాట్లాడతారంటే భూమి మీద మానవుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు దేవుడు గుండెల్లో చోటు కోసం ఎదుగుతూ ఉన్నాడు. దేవుడు మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఏ వ్యక్తి జరిగిస్తూ ఉంటారో వారి దేవుడి గుండెలో స్థానం ఉంటుంది. వాక్యం కింద చూడండి. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం చూద్దాం ఒకసారి. యోహాను 6:38 చదువునా? 6:38. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాడిని నెరవేర్చుటకి. దగ్గరగా తప్పకూడదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు యేసుప్రభువు వారి జీవితాన్ని తండ్రిని మెచ్చారంటే నా ఇష్టం కోసం పరిగెడతాల. ఈనాడు క్రైస్తవులందరూ కూడా వారి ఇష్టం నెరవేర్చుకోవడానికి ఆడికెదిగే దూరుతుంటారు, వాళ్ళని డబ్బా కొడుతూ ఉంటారు. కానీ యేసుప్రభువు వారి చుట్టాలు ఊర్లో లేరా? ఉన్నారే. బంధువులు లేరా? ఉన్నారే. అధికారుల దేశం ఉన్నారే. కానీ దేవుడు వాక్యం నా ఇష్టం నెరవేర్చురాలా, నా తండ్రి చెప్తూ నెరవేర్చడానికి వచ్చాను. యేసుప్రభువు వారి జీవితాన్ని ఎందుకు దేవుడు మెచ్చుకున్నాడు అని ఆలోచిస్తే భగవంతుడు మనసుల్లో ఉన్న ప్రతి చిత్తాన్ని నెరవేర్చే ఉద్దేశం కలిగి ఎవరంట? యేసుప్రభువు వారు. దేవుడి స్తోత్రం. దేవుడి మనసులో ఉన్న కోరిక, దేవుడి మనసులో ఉన్న ఆలోచన, దేవుడి మనసులో ఉన్న చిత్తాన్ని
ఎరిగిన వాడిగా మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు తెలుసుకొని తన జీవితాల్లో మనుషులు మెప్పించక, రాజకీయ నాయకులు మెప్పించక, బంధువులు మెప్పించే మనసు లేక దేవుని మెప్పించడానికి దేవుడు మనసులో ప్రతి కోరిక నెరవేర్చి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు పలికిన మాట, ఈ నా ప్రియ కుమారుడు, ఈయనేం చేస్తా నేను ఆనందిస్తున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి ఇష్టడిగా మార్చబడ్డాడో తండ్రి ఆత్మ నింపబడేవాడు మారిపోయాడు. నూతన బలముతో, నూతన శక్తితో ప్రపంచం వెళుతున్నవాడిగా, సాతాను ఓడించేవాడిగా, మనుషుల జీవితాలు మార్చేవాడిగా, అద్భుతాలు చేసేవాడిగా యేసు ప్రభువు వారి జీవితాన్ని వాడుకున్నాడు పరమ తండ్రి. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు నమ్ముకున్నావు, ఎందుకు సంతానం కలగల? ఎందుకు జీవితంలో మారలా? ఎందుకు నీ భర్త తాగుతున్నాడు? ఎందుకు బిడ్డల భవిష్యత్తు బాగోలా? ఎవరు మెప్పించి పరిగెడుతున్నావు? చాలా మంది అంటూ ఉంటారండి, మా సొంత అక్కదండి, రోకల పోటీకి ఎలా తప్పదు. దేవుడి స్తోత్రం. పసుపు రాసుకొని ఎవరో దేవుడు నమ్ముకున్నలే, అబ్బో 20 సంవత్సరాలు సీనియర్ అండి, తప్పదండి బాబా అని వెళ్ళి పసుపు రాసుకొని, గంధకం రాసుకొని, వాళ్ళు సంతోషపడని బొట్టు పెట్టుకొని దంచవే. దేవుడి స్తోత్రం. దంచొద్దు. దేవుడి స్తోత్రం. తర్వాత సాధన బాగా పెంచండి. దేవుడి స్తోత్రం. అంటే ఎక్కడ వెళ్ళకపోతే వారు దూరం అయిపోతారో బాధపడ్డావు. దేవుడు దూరమైనా పర్వాలేదా? తండ్రి దూరమైనా పర్వాలేదా? దేవుడి మాట గమనించు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం వారు సంతోషపరిచే వ్యక్తులుగా లేకపోతే వారు దూరం అయిపోతారని, బంధువులు సంతోషపరిచేవారు లేకపోతే వీళ్ళ దూరం అయిపోతారని, రాజకీయ నాయకుడిని హ్యాపీ చెప్పబోతే వాడు దూరం అయిపోతాడని ఆలోచన చేసే క్రైస్తవులుగా ఉండి వారి కోసం పరిగెత్తేవారిగా మారి ఆనందపరచు వారు 199 మంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషిని సంపాదించుకోవడం కోసం దేవుని వదిలిపెట్టవచ్చు చాలా మంది ఉన్నారు. భగవంతుడు మనిషికి కావాలి, దేవుడి కుటుంబానికి కావాలి. మన క్షేమంగా ఉండాలన్నా, ఆరోగ్యంతో ఉండాలన్నా, అన్ని విషయాల్లో జయించేవారిగా మారాలన్నా, పిల్ల పాపలతో ఉండాలన్నా, కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలన్నా మనిషికి దేవుడు ఉండాలి. ఏ కుటుంబానికైతే దేవుడు ఉండడం కావలసినమా వారి జీవితాలు కన్నీళ్ళలో ఉంటాయి, బాధల్లో ఉంటాయి, కష్టాల్లో ఉంటాయి. ఈరోజు వారు బాధపడతారని చెప్పి దేవుని బాధ పెట్టి వెళ్ళిపోయేవే, చుట్టాలు బాధపడతారని చెప్పి దేవుని బాధ పెట్టి వెళ్ళిపోయేవే, రాజకీయ నాయకులు బాధపడతారని చెప్పి దేవుడి సమయం పారిపోయి వాళ్ళకి గడిపేవే. ఈరోజు నువ్వు కన్నీళ్ళతో ఉంటే ఎవరో నీకు కూర్చేది? వ్యాధితో ఏడుతూ ఉంటే, రోగాలతో ఏడుతూ ఉంటే, జబ్బులతో ఏడుతూ ఉంటే, అప్పులతో ఏడుతూ ఉంటే, గొడ్డుమొత్తిగా ఏడుతూ ఉంటే చుట్టాలను అడుగు, ఏమని? నాకు సంతానం ఇవ్వండి బాబు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అప్పుల్లో ఉంటే ఎవడికి కనబడ్డు. నువ్వు బాధల్లో ఉన్నావా? చుట్టాలు పరా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అన్ని నువ్వు కలిగి ఉన్న పొందనీతో ఉంటారు కానీ కష్టాలతోనూ ఉన్నా, రోగాలతోనూ ఉన్నా, బాధలతోనూ ఉన్నా, సమస్యలతో ఉన్నా చుట్టాలు కనిపించరు, బంధువులు కనిపించరు, సమస్తం అంతా కూడా దూరం అయిపోతారు. దేవుడి స్తోత్రం. అందుకే దావచనమా మనం దేవుని మెప్పించే స్థాయి కదగాల. క్రైస్తవుడిగా దేవుడి కలిగిన వారిగా, దేవుడు తర్వాత ఎవరైనా దేవుడి స్తోత్రం. వాడు రాజకీయ నాయకుడైనా, ఊరు పెద్దయినా, చుట్టమైనా, బంధువైనా దేవుడి తర్వాత. దేవుడి స్తోత్రం. మొదటిగా నీ గుండెల్లో దేవుడికి చోటిచ్చి దేవుడి కోసం పరిగెత్తే వ్యక్తిగా మారి దేవుడి మనసులో చోటు కోసం ఆలోచన చేసి ఎలా ఉంటే నా తండ్రి మెచ్చను ఆలోచన చేసి అనుకూలంగా దేవుడికి మారి మాట ప్రభువుకు అనుకూలంగా మార్చుకొని, ప్రవర్తన అనుకూలంగా మార్చుకొని, చూపు అనుకూలంగా మార్చుకొని మన జీవితం వెళుతున్నప్పుడు ఇదిగో ఇక్కడ దేవుడు. దేవుడు స్తోత్రం. 19 సంవత్సరాలు దేవుని మాత్రమేంట్రా, 19 సంవత్సరాలు దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? మొదటి స్థానం దేవుడికి. దేవుడి స్తోత్రం. దేవుడు సంతోషపరిచే క్యాటర్లకు వెళ్ళిపోయిన తర్వాత చుట్టాలు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు,
లోకము దూరం అయిపోయింది, ఊరు దూరం అయిపోయింది. ఒకటే అనుకున్నా, సత్య పరలోకం పోతా, ఒంటే దేవుడి కోసం పనిచేస్తా. దేవుడి స్తోత్రం. నిజమే చెప్పాలి అందరితో, దేవుడి కోసమే నడవాలి. నిజమే చెప్పాలి అందరితో, దేవుడితోనే నడవాలి. అన్నిటికన్నా ముందర దేవుణ్ణే చూపించు దైవచనమా. అన్నిటికన్నా ముందర దేవుణ్ణే చూపించు దైవచనమా. దేవుడనే పెంచుకునే బ్రతుకును చూపాలిరా. దేవుడనే పెంచుకునే బ్రతుకును చూపాలిరా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మనిషికి పుట్టాడు యేసు దేవుడు, దేవుణ్ణి సంతోషించలా. మనిషికి పుట్టాడు యేసు దేవుడు, దేవుణ్ణి సంతోషించలా. మనుషుల కోసము కాగా, మనుషుల కోసం కాగా, మనుషుల కోసం కాగా, బంధువుల కోసం కాగా, దేవుడి గుండెల్లో చోటి కోసము, దేవుడి గుండెల్లో చోటి కోసము బ్రతికినంత దేవుడు చిత్తమే జరిగించను, దేవుడు చిత్తమే జరిగించను, దేవుడు చిత్తమే జరిగించను, దేవుడు చిత్తమే. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవండమ్మా. అపోస్తల కార్యాలు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. దావీదు రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. దావీదును చూస్తాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా మనస్సారైన మనుష్యుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితాన్ని లోకమంతా మెచ్చుకోలేదు, బంధువులు ఎవరు కూడా మెచ్చుకోలేదు, చుట్టాలు ఎవరు కూడా మెచ్చుకునే స్థాయిలో లేదు, చివరిగా దేశ రాజు మెచ్చుకునే స్థాయిలో లేదు. కానీ దావీదు జీవితం ఒకరు మెచ్చుకున్నారు. ఎవరండి? ఎవరండి? దేవుడు తప్పకుండా ఒకసారి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడదావ జనమా, దావీదు చాలా పేదరికంలో కుటుంబంలో పుట్టినవాడు, విలువైన జీవితం కలిగి లేనివాడు, తన జీవితాలు ఎవరు కూడా పట్టించుకునే స్థాయిలో దావీదు జీవితం ఉంది. అటువంటి వారి జీవితాల్లో దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు ఆలోచించాయి. చుట్టాలు తన జీవితం మెచ్చుకోలేదు, బంధువులు దావీదు జీవితం మెచ్చుకోలేదు, రాజుగారు దావీదు జీవితం మెచ్చుకోలేదు, చివరికి అన్నదమ్ములు దావీదు జీవితం మెచ్చుకోలేదు, చివరికి కన్న తండ్రి కూడా దావీదు జీవితాన్ని మెచ్చుకోకుండా తిట్టేవాడు. దేవుడి స్తోత్రం. అటువంటి వారి జీవితం ఎవరు మెచ్చుకున్నాడు అని ఆలోచిస్తే దేవుడు అన్నాడు, నా ఇష్టమైన వ్యక్తి ఎవరంట? దావీదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్పగా దావీదు జీవితం మెచ్చుకోవడం కారణం, దావీదు అనుకున్నాడు దేవుడు మనస్సులో చోటు సంపాదించాలా. ఎవరు జీవితం మెచ్చుకున్నా నా తలరాత మారదు, ఎవరు జీవితం మెచ్చుకున్నా నా బతుకు మార్పు రాదు. కానీ ఒక్క దేవుడు మనసులో చోటు సంపాదించుకుంటే ఆ
దేవుడు నా జీవితాన్ని మెచ్చుకుంటే నా రాత మార్చబడుతుంది, నా కన్నీళ్లు పోతనుకున్న దావీదు ప్రతిరోజు గొర్రెలు తీసుకెళ్లి ఆ మేపుతూ మోకరించి దేవుడికి అనుకూలంగా మార్పు చెందుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ప్రభువా, ఒక్కసారి జీవితం చూడవా? ప్రభువా, నా వైపు చూడవా? ప్రభువా, నా జీవితం చాలా పేదరికంలో ఉంది, చాలా అవమానంతో ఉన్నాను, విలువ లేని వాడిగా ఉన్నాను, కుటుంబంలో కానీ సమాజంలో కానీ నా విలువ ఎక్కడా లేదు, కనీసం ఎవరికి పరిచయం ప్రభువా, నీకు పనికొస్తానంటావా? నువ్వు ఆడుకో తండ్రిని ప్రతిరోజు కూడా ఆ గొర్రెలు కాసుకుంటూ వెళ్ళడం, ఆ గొర్రెలు మేపుతూ ఉండగా మోకరించి పైకి చూస్తాడు. దేవుడి స్తోత్రం. ఎటు చూస్తాడమ్మా? పైకి. తన మనస్సంతా కూడా దేవుని కోరుకోవడం ప్రారంభించబడేది. హృదయం అంతా కూడా దేవుని కోరుకున్నవాడిగా దావీదు ఉన్నారు. హృదయంలో చోటు కోసం ఆలోచనలు మార్పు చెంది ప్రవర్తన మార్చుకొని ప్రతి దినము కూడా దేవుడి గుండెల్లో చోటు కూడా ఎదుగుతూ ఉంటే ఒకరోజు దేవుడి గుండెల్లో చోటు దొరికింది దావీదు గారికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమను దావచ్చనమా, దావీదు జీవితాన్ని దేవుడు మెచ్చుకున్న తర్వాత ఒక్కసారి దావీదు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే పేదవాడిగా ఉన్నాడా, అప్పుల్లో ఉన్నాడా, జబ్బులతో ఉన్నాడా, విలువ లేని వాడిగా ఉన్నాడా అంటే జీవితం మార్పు చెందింది. బ్రతుకంతా మారిపోయింది. విలువ లేని వాడి జీవితాల్లో దేవుడు మెచ్చుకున్న తర్వాత విలువైన వ్యక్తిగా మారిపోయాడు. ధనము లేని వాడి జీవితాల్లో దేవుడు మెచ్చుకున్న తర్వాత ధనవంతుడిగా మారిపోయాడు. ఐశ్వర్యం లేని వారి జీవితాల్లో దేవుడు మెచ్చుకున్న తర్వాత ఐశ్వర్యం మారిపోయాడు. రాజుకోట్లో ఎప్పటికీ చూడలే అనుకున్న దావీదు జీవితాల్లో రాజుగా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. ఒక్క దేవుని మెప్పితే ఇవన్నీ దావీదుకు వచ్చినప్పుడు హల్లెలూయా. పేదరిక కొట్టువేయబడింది, స్థితులు మార్చబడ్డాయి, పరిస్థితులు మార్చబడ్డాయి. ధనవంతుడిగా మార్చబడి, గొప్పవాడిగా మార్చబడి, రాజుగా మార్చబడి, రాజు కోట్లో కూర్చున్న వాడిగా మెప్పు పొందుకున్న దావీదు మెచ్చుకున్న దేవుడు కూర్చోబెట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దావీదు మెప్పించింది మనుషులయ్య ఉన్నట్టు గొలిపి కాసుకుండేవాడండి. దావీదు మనుషులు మెప్పించే స్థానంలో ఉంటే చచ్చే వరకు గొర్రెలు కాయవలసిందే. కానీ దేవుడు మెప్పించే స్థాయికి దావీదు ఎదిగాడు. దేవుడి గుండెల్లో ఒక స్థానం సంపాదించుకున్న వాడిగా మనస్సు మార్చుకున్నా. నా ప్రేమన దైవజనమా, దావీదు జీవితం మారడానికి కారణం మనుషుల, చుట్టాల, బంధువుల, రాజకీయ నాయకులాంటి కాదు దైవజనమా. సృష్టికర్త దేవుడు మెప్పుని సంపాదించాడు దావీదు. ఈరోజు నీ జీవితంలో పేదరికం ఉంది, దరిద్రం అనుభవిస్తూ ఉన్నాం, కన్నీళ్ళు అనుభవిస్తూ ఉన్నాం, కుటుంబ వ్యవస్థ సరిగా లేక ఏడుతున్నాం, ఒళ్ళంతా జబ్బులతో ఏడుతూ ఉన్నాం, ఎక్కడికి అపచయం చూస్తున్నాం. ఎవరు మెప్పు కోరుకుంటున్నావు? నీవు ఎవరు మెప్పిస్తున్నావు? దేవుడు మెప్పించే స్థాయికి ఉండగలిగితే అపచయం నీకుంటుందా? రోగాలతో ఉంటావా? స్థితిగత దేవుడు మార్చుతూ ఉంటా. అందుకే దేవుడు వాక్యం నా ఇష్టానుసారమైన వ్యక్తి ఎవరంట? దావీదు. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు నోట ఆనాడు క్రీస్తుని మెచ్చుకుంటే మరొక వ్యక్తి గురించి ప్రభు మాట నాకు ఇష్టమైన వాడు ఎవరు? దావీదు. దేవుడి స్తోత్రం. దేవుడు మనసులో చోటు సంపాదించుకొని గొప్పవాడిగా గొప్ప జీవితంగా మారిపోయింది దావీదు జీవితం. నా ప్రేమైన దావీదునమా, మన జీవితాలు కూడా పాత సంవత్సరం అంతా ఆన్ని మెప్పించి పరిగెత్తాం. ఈ సంవత్సరం దేవుని మెప్పుతానే పడుతుంది. దేవుడు మెప్పించండి. పాత సంవత్సరం అంతా రాజకీయ కిందకెళ్ళి అది చేస్తాం. దేవుడు అని మెప్పితే ఆ జెండా మోసం, ఆ ఇంటికి సున్నం వేస్తాం, ఆడిని కొట్ట పొగడ డబ్బా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పాత సంవత్సరం అంతా చుట్టాల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, రాజకీయ నాయకుల కోసం వారిని ఎక్కడ బాధ పెట్టకూడదని వారిని సంతోషపడి పరిగెత్తే నీకు కష్టాలు మిగిలినే. కానీ కొత్త సంవత్సరంలో దండం పెట్టి చెప్తున్నారు, దేవుని మెప్పించి చూపించండి, అద్భుతాలు చూస్తాం. హల్లెలూయా. ఎన్నో దీవులకి ఇవ్వాలి ప్రభు కోరిక. సంవత్సరం నీ కుటుంబాన్ని ఆస్వాదించాలని, గర్భిణి సంతానం నీకు ఇవ్వాలని, భర్తలో మార్పు కలిగించేయాలని,
బిడ్డల్లో మార్పు కలిగించేయాలని, గొప్పవారిగా జీవితం మార్చాలని రెడీగా దేవుడు పట్టుకొని ఈ సంవత్సరం మీ ముందు ఉన్నాడు. దేవుడు స్తోత్రం. ఎవడు మెప్పింతోడగా నిలుపుతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎవడైతే నా జీవితం దేవుడు మెచ్చుకోవాలని ఈ సంవత్సరం అనుకుంటాడో వాడి పంట పండుద్ది, గొప్పవాడిగా మారిపోతారు, వాడి జీవితంలో మార్పులు వస్తాయి. అనుకునే కార్యాలు, అనుకునే మేలులు ఈ సంవత్సరం వాడు కోతనే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పాత సంవత్సరం అంతా మనుషులు కాలు కిందకి వెళ్ళి వారి పొగడ్తలు కోరుకున్నా కానీ ఆస్వాదించే దేవుడి గురించి పట్టించుకోవాలి. అందుకే పాత సంవత్సరం అంతా మన జీవితాల్లో ఎలాగున్నాయి. దేవుడు స్తోత్రం. ఈ సంవత్సరం దేవుడు అప్పించబడిగా మార్చబోతున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుల జీవితం రాజుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, గొప్పవారిగా ఉండాలి, కుబేరులుగా మారాలి, 10 మందికి అన్నమైన స్థాయిలో ఉండాలి. మన జీవితం మనకు అనుకూలంగా మారాలి. దావిచ్చనమా ఒకే ఒక దేవుని మెప్పించాలి. భగవంతుని మనస్సులో చోటుని సంపాదించాలి. ఎంతమంది మనతో ఉన్న జీవితాలు మార్చబడవు కానీ ఈ పని చేయడం వల్ల దేవుడికి బాధ ఆలోచించే. దేవుడి స్తోత్రం. ఇంట్లో ఆడదనుకుంటుంది ఈ పని చేత ఆయన ఏమిటో. దేవుడి స్తోత్రం. మరి ఆలోచించావా? దేవుడి గురించి ఆలోచించావా? ఇది అంతే. భర్తను బాధ పెట్టే ఉద్దేశం లేక భర్త గురించి ఆలోచించి ఒకవేళ నీకు ఇష్టమైన చంపుకు బతుకుతావు. ఇంట్లో బిడ్డల విషయంలో వారు బాధపడుతూ ఆలోచించి ఆ పని చేయకుండా ఆగుతావు. కానీ దేవుడు ఈ పని చేస్తే బాధపడతాడేమో అని ఆలోచన నీకు లేదంటారా? కాపాడే దేవుని బాధ పెడితే ఎవరు కాపాడదు నిన్ను? రక్షించే దేవుని బాధ పెడితే ఎవరు రక్షిస్తావు నిన్ను? అన్నం పెట్టే దేవుని, ఆదుకునే దేవుని, కీడు అపాయం రాకుండా కాపాడే దేవుడిని తొక్కుకుంటూ వెళ్ళిపోయి ఇష్టమైన పనుల్లో పాల్గొంటే రేపు కీడు వస్తే ఎడితే ఎవరు కాపాడతారా? దేవుడి స్తోత్రం. దేవుడు కాపాడాలి. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం ఆనాడు యేసుప్రభువు వారి జీవితాన్ని మెచ్చుకున్నాడు, దావీదు జీవితాన్ని మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న వారి జీవితాలు ఎక్కడో కుబేర్లుగా మార్చబడ్డాయి. దేవుడి స్తోత్రం. నమ్మిన తప్పలే కొట్టండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:5 వాక్యం చదవండి. పేజీ 206 పేజీ చదవ తీసుకురావాలి. అమ్మా ముందు చెప్పబోవు సంగతులు సాక్షాత్తుగా మోసే పరిశుద్ధుడు ఉండి దేవుణ్ణి ఇల్లంతటలో నమ్మకముగా ఉండెను. చాలా తప్పులు పడతాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మోషే జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడు మోషేకు చెప్పిన మాటలు నా ఇళ్ళ నమ్మకమైన వాడు మోషే. దేవుడు స్తోత్రం. ఎక్కడంట? హల్లెలూయా. మనము ఉన్నాం, దేవుడు మోసం చేస్తుంటాం. ఆదివారం సంఘంలో కూర్చుంటాం, మిగతా రోజుల్లో ఎవరు పిలిచి వెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం. పిన్నమా వెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మకముగా సేవ కొనసాగించిన వాడు మోషే. ఎక్కడ గాడి తప్పలా, ఆలోచనలో మార్పు రాలా, తలంపుల్లో మార్పు రాలా. అందుకే దేవుడు పలుకుతున్న మాట, మోషే నా ఇళ్ళకు నమ్మకమైన వాడు. ఎవరు పూడారు మోషేని? మనుషుల, బంధువుల, చుట్టాల? ఎవరో? దేవుడండి. భక్తుల జీవితాన్ని దేవుడు పొగిడే స్థాయికి మనం ఎదగాలి. మోషే జీవితాన్ని అక్కడ దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుడు మాటలు గమనిస్తూ ఉంటే మోషే జీవితాన్ని మెచ్చుకున్న స్థాయికి మోషే బ్రతుకు నడిపించబడి. దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో దేవుళ్ళలో నమ్మకత్వం చూపించే వ్యక్తులుగా మారాలి. దేవుడు కేవలం మందులు మాత్రం ఉంటాడా? నీతో దేవుడు రాడా? నీ ఆలోచన దేవుడికి తెలియదా? ఈ నడక దేవుడికి తెలియదా? చాలా అమాయకులు అనుకుంటారో దేవుడు మందిరంలో చూస్తాడో నన్ను ఎక్కడ చూడడానికి కూడా. దేవుడి స్తోత్రం. అమాయకుడు దేవుడి స్తోత్రం. ఎక్కడ ఏం తచ్చుతో దేవుడికి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడు.
కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుళ్ళలో నమ్మకముగా కొనసాగుతున్న వ్యక్తులుగా జీవితాన్ని మార్చుకో. తప్పకుండా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు మనుషులు పొగడడం కాదు, కానీ దేవుడు మెచ్చుకున్న స్థాయికి మన ప్రవర్తన ఉండాలి, మన క్యారెక్టర్ ఉండాలి, మన ఆలోచన ఉండాలి. ఎక్కడ కూడా దేవుని బాధ పెట్టే ఆలోచన కాక, దేవుడు దుఃఖపరిచే ఆలోచన కాకుండా, భగవంతుని మనసులో చోటు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉండి ఆ ఒక్క చోటు సంపాదించే దావచనమా నీ వంశమంతా దేవుడు కాపాడతాడు. నీలో ఎవరు పేదరికలో ఉంటారు, ఎవరు గొడ్డుపోతే దేవుడు ఉంచడు, ఎవరు అనారోగ్యం ఉంచడు. ఎందుకంటే దేవుడు ఉదయం మెచ్చుకున్న స్థాయికి ఎదుగుతున్నప్పుడు భగవంతుడు హస్తాలు తోడుగా వస్తాయి. దేవుడు వాక్కు మన వెంబడిస్తూ ఉంది. మన కోరుకున్న జీవిత దేవుడు ఇస్తారు. నూరేళ్ళు పాటు నీ కుటుంబానికి అండగా ఉండి ఆదుకునేవాడిగా మారి నీ అవసరాలు తీర్చి కన్నీళ్ళలో ఉండకుండా, శాపంలో ఉండకుండా, బాధల్లో ఉండకుండా భగవంతుడి కృప దొరుకుతుంది. అందుకే ప్రతి మనిషి కూడా ఎవరి మెప్పు కోరుకోవాలంట? దేవుడు మెప్పు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏ మనిషి అయితే దేవుడు మెప్పు కోరుతూ ఉంటారో దావచనమా, వారు భగవంతుడు తోడుగా ఉంటారు. నేను కూడా మీలాగా మనుషులు మెప్పు కోరి ఉంటే దేవుడు నాతో ఉండడండి. ఎవరు రాకపోయే సంఘం వెళ్ళిపో. దేవుడి స్తోత్రం. ఒక సహోదరు అంది, అయ్యా రారేమని వాళ్ళ కోసం ఎవరొచ్చాను, దేవుడి కోసమే పరిగెడుతున్నాను, దేవుడి మహిమనే కోరుతున్నాను, దేవుడి కోసమే పరిగెడుతున్నాను, దేవుడి మహిమనే కోరుతున్నాను, దేవుడి కోసమే వెళ్ళుచున్నాను, సొంత చదువులే దేవుడి కోసమే వెళ్ళుచున్నాను, సొంత ఊరే రక్తము పంచిన సోదరుడు, రక్తము పంచుకున్న సోదరి, రక్తము పంచుకున్న సోదరుడు, రక్తము పంచుకున్న సోదరి. దేవుడి కోసం వెళ్ళే సమయంలో నన్ను విడిచి వెళ్ళిపోయారు. దేవుడి కోసం వెళ్ళే సమయంలో నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఊరంతా ఒకవైపు, దేవుడి పక్షాన నీవు ఒకవైపు, ఊరంతా ఒకవైపు, దేవుడి పక్షాన ఒకవైపు. కష్టాలన్నీ వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలన్నీ వచ్చినా, అవమానాలు అన్నీ వచ్చినా, దేవుడి గుండెల్లో చోటు కోసం పరిగెత్తే వేళ పుల్లబాటగా, దేవుడి గుండెల్లో చోటు కోసం పరిగెత్తే వేళ పుల్లబాటగా, అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంటే దేవుడి వైపు చూస్తూ ఉంటే, అడుగులు వేసి వెళ్ళిపోతుంటే దేవుడి వైపు చూస్తూ ఉంటే, లోకం అంతా నీకు శత్రువులై, బంధువులంతా నీకు శత్రువులై, లోకం అంతా నీకు శత్రువులై, బంధువులంతా నీకు శత్రువులై, వదిలి పెడతారు ఎందరో, వదిలి పెడతారు ఎందరో, దేవుడు గుండెల్లో
చోటు కోసమే దేవుడి గుండెల్లో చోటు కోసమే ఎతకాలి దేవుడిని పొందాలి దేవుడి మనసులో ఎతకాలి దేవుడిని పొందాలి దేవుడి మనసులో ఒక్కడైన దేవుడు రాని వాడి కోసం ఒక్కడైన దేవుడు రాని వాడి కోసం పరలోకమే వదిలికొని మట్టి గుండెల్లో వచ్చాడు పరలోకమే వదిలికొని మట్టి గుండెల్లో వచ్చాడు అన్నములేని నాకు అన్నం పెట్టాడు విలువలేని నాకు విలువ ఇచ్చాడు సకల గనుల కిందల్లో స్థానం ఇచ్చాడు సకల గనుల కిందల్లో హల్లెలూయా. దేవుడి గుండెల్లో స్థానం కోసం పరిగెడుతూ ఉంటే మా చెల్లి దేశం దేవుడి స్తోత్రం. అన్నలు మానేశారు, చెల్లి రావడం మానేశారు, చుట్టాలు ఆగిపోయారు, బంధువులు ఆగిపోయారు, ఊరంతా నన్ను విడిచిపెట్టేసి దేవుడి స్తోత్రం. ఇప్పటికీ నేను దేవుడితో ఒక్కదే ఉంటాను. హల్లెలూయా. నా ఊరంతా ఒక పక్క ఉంది, నేను ఒక్కనొక పక్క ఉన్నా. మా చుట్టాలందరూ పక్క ఉన్నారు, నేను ఒక పక్క ఉన్నా. 6 years పాటు నా సొంత అన్న చెల్లెళ్ళు వదిలేసా దేవుడి స్తోత్రం. ఎందుకు తెలుసా? వీడు ఒక పిచ్చోడు. ఏమన్నారండి? మెది समय कम सब विषय कुमारा उल्लात समय कम सब विषय कुमारा. ఈ సర్వశక్తి గల దేవుడి అందరికి దొరకను, కొందరే పోతుందమ్మా. తప్పకుండా గట్టిగా హల్లెలూయా. ఒక అన్నిడిగా పుట్టి లోపల జీవితంలో దేవుడు తెలుసుకొని ప్రభువు కోసం పరిగెత్తేవాడిగా మారి చావైన రేవైన దేవుడు అనుకొని వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనసులో చోటు కోసం పరిగెడుతూ ఉంటే చుట్టాలు దూరం అయిపోయారు, బంధువులు. ఎందుకంటే వారికి నచ్చని కార్యక్రమాలు వెళ్ళదు కనుక. వారిలో కలిసిపోయిన వాడిగా ఉంటారు, దగ్గర ఉంటారమ్మా, నాతోనే ఉంటారు. మా చెల్లి కార్యక్రమాల్లో కలిసిపోయి ఉంటే నాతోనే ఉంటుంది. మా అన్న కార్యక్రమాల్లో నాతోనే ఉంటాడు. ఊరంతా కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే వారందరూ నాతోనే ఉంటారు. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు నాతో ఉంటాడు. దేవుడు మనసులో చోటు కోసం పరిగెత్తే సందర్భాల్లో కన్నీరు, అవమానాలు, బాధలు ఎదురవుతున్నప్పుడు ఎక్కడ చాలు పనుకోలా, సత్య పరలోకం పోవాలా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కోసం పరిగెత్తే సందర్భంలో ఆయన మాట దొరకాలని, ఆయన పొందుకోవాలని, ఆయన కోసం పరిగెత్తే సందర్భంలో లోకమంతా వెతురుగా ఉంది, బంధువులు మారిపోయారు, చుట్టూ అనుకున్నారు. వాడికి ఏ కార్యక్రమాల్లో మేము అండగా ఉన్నాం. దేవుడి స్తోత్రం. తీసుకొచ్చా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాతో పుట్టిన చెల్లి వారు మానేశారు, నా అన్న వారు మానేశారు, చుట్టాలో ఫీజు కొట్టేశారు. దేవుడి స్తోత్రం. ఊరంతా ఉంది, ఆడేం చేస్తాడు శోభం. దేవుడి స్తోత్రం. కన్ను మూస్తే ఏం తెలియదు మనకే. దేవుడి కోసం పరిగెడుతూ 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 ఉండగా ఒకటి దొరికారు నాకు. సృష్టికర్త దేవుడు తప్పలేదు. హల్లెలూయా. సర్వాధికారి దేవుడు ఆత్మ, సర్వాది దేవుడు మాట. నేనంటే దేవుడికి పిచ్చి, నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? డబ్బు కోసం, ధనము కోసం పరిగెత్తే సేవకుడు కాదు. వదిలిపోతుంది. దేవుడి స్తోత్రం. దేవుడు తర్వాత ఏదనుకున్నాను ఆమె కోసం 19 సంవత్సరాలు పరిగెడుతున్న సేవలో ఇది అభిషేకంతో ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే నీ జాతకం అంతా బయటకు వచ్చేద్ది. చిన్న వయసు వరకు కూడా ఎప్పుడు ఏం జరిగి చెప్పగలను. నీ భవిష్యత్తు, నీ ప్రణాళిక, జరిగే అన్ని కార్యక్రమాలకు కూడా దేవుడికి చూపిస్తాం.
ఒక్కసారి హస్తం వేస్తానంటే చాలు ఏ రోడ్డు ఎగిరిపో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతి నిమిషం నాతో మాట్లాడుతున్నాడు. అనుకుంటాడు నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే నన్ను కోరుకుంటాను. ఈ రోజుల్లో 100 మంది సంఘం ఉంటే వాడి కారు ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, ఎదిగిపోతాడు. 6 సంఘాలు కలిగిన సావుకుంది. శనివారం 6,000 మంది వస్తారు. దీని ఆశ లేదండి. ప్రతి శనివారం 20,000 రూపాయలు ఖర్చు పడుతున్న భోజనానికి. 6 సంవత్సరాలకి 60 లక్షలు ఖర్చు. ఎంత? 6 lakhs. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభువుడు అన్ని సంపాదించుకొని కాదు, దేవుడు సంపాదించుకుంటాడు. భూమి మీద సంపాదించుకోవడం దేవుడు మొదట. దేవుడు లేకుండా పంచ పరమలీతో ఉన్నాను తినవరా. ఒక ప్రార్థనకి వెళ్ళి, ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను. 1,50,00,000 రూపాయలతో బిల్డింగ్ కట్టారు. ఎంత? 1,50,00,000 రూపాయలు. పైకి వెళ్ళి చూస్తే మెరిసిపోతుంది మొత్తం అంత బిల్డింగ్. వేసి సీలింగ్ ఖర్చు. అమ్మ ఎంత అయిందని చెప్పా. ఫస్ట్ గారు సింపుల్గా 1,50,00,000 అండి. ఎంత అందా? 1,50,00,000. దేవుడు స్తోత్రం. నేను అనుకున్నాను ఇల్లే ఎంత ఉందని ఎంత ఆనందకుంటారో అనుకున్న మనసులో. అబ్బా ఏమి సీలింగు, ఏమి గోలింగు, ఏమి జంపింగు అనుకున్నా. ఇల్లే ఎంత అందంగా ఉందంటే వారు తీయాలి అంత సత్తు అనుకున్నా. దేవుడు స్తోత్రం. ప్రార్థన అయిపోయింది. గడిలో తీసుకెళ్ళింది. ఏమైందమ్మా? సుఖం లేదండి, సంతోషం లేదండి, ఒంట్లో ఆరోగ్యం లేదండి, మా ఆయనతో మాట్లాడండి, వాడు చప్పుడండి, పిల్లలు అయ్యి బాబోయ్ వాసపోయినా నేను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకున్నాను ఇంత సీలింగ్ గీలింగ్ అన్నీ ఉన్నాయి, ఎంత ఈ ఇల్లు ఎంత అందంగా ఉందంటే ఓ హృదయం ఎంతగా ఉంటాయో, ఎంత ఉప్పొంగుతున్నారు అనుకున్నాను. కానీ లోపల ఏడుతున్నాం. కన్నీరు 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 కన్నీ. అంటే మాకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు బాబా. కోట తప్పట్లో దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా జీవితాల్లో తింటానికి అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. కానీ గుండెకి నెమ్మది లేదు, సుఖము లేదు. ఎందుకంటే మేము అన్నిటి కోసం పరిగెత్తాం కానీ దేవుడు నిలబడలేదే. తప్పకుండా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మరొక ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లోకి దూరం వెళ్ళగలరా? దూరం. ఎందుకంటే గుడిసే. దేవుడితో మాట రోజు ఎవరో తెలియదు. ప్రభు మాకు ముసలాం చూపించి పలా ప్రాంతానికి వెళ్ళాడు. అందరూ ఆ ఊరు చాలా మంది సంఘానికి వచ్చారు. ఆ ఊరు అడిగిపెట్టి కదా కారు మీద మా ఇంటి మీద రమ్మంటున్నారు. ఎందుకంటే ఆత్మ కలిగిన ఒక ఆశీర్వాదం. దేవుడు ఎవరింటికి పంపించాలా? ఆ ఊరిలో ఊరి చివరకు పూరు గుడిస్తుంది. ఆ గుడిసె దూరాలన్నమాట. ఆ గుడిసెలోకి దూరం వెళ్ళిన తర్వాత ఒకే ఒక ముసలాడు ఉందండి. ఆ మన్నదే అయ్యా ఆ మాట ఈ మాట చెప్తూ ఉంటే మీ గురించి అన్నాను. నడుము రావు, కాళ్ళు రావు, మంచాలు ఎగలేను. నా ఆశ ఎప్పటికైనా ఈ ఊరు వస్తారని కోరికతో గత 3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా బాబా. తప్పకుండా ఏమన్నండి అందరూ చెప్తున్నారు, దేవుడు మాట్లాడుతున్నారని చెప్పి. అయితే నేను రాలే, నా పరిస్థితి బాగోలేదు. 3 నెలల నుంచి ప్రభా చాకుడు చూపించు, ప్రభా పిలికించుకున్నాకరా అని ప్రార్థించిన ఆ తల్లి చూడండి. దేవుడు స్తోత్రం. దేవుడు నాకు పిలికించుకొని తిన్నది దిగిపెడికి గుడిసెలకు వెళ్ళా. ఆమె కళ్ళల్లో ఆనందం. ఆమెకు ఆస్తులు లేవండి, మేడామితులు లేవండి. గుండె నిండా దేవుడు నింపుకుంది. సంబరపడిపోతుంది. లిదిసమేకం సంశయకమాన. నన్ను చూసిన ఆమె ఆనందిస్తుంది, ఉప్పొంగుతుంది. ఆమె ధనమును కోరుకోలేదు, ఆస్తులు కోరుకోలేదు, బంగారం కోరుకోలేదు, ధనధాన్యములు కోరుకోలేదు. నన్ను కోరుకున్న హృదయాలు నేనే ఆనందం కలగజేస్తాను. హల్లెలూయా. ఆమె కళ్ళల్లో వైపు చూస్తాను, ఆనందం ఉప్పొంగిపోతుంది.
మిగతా అనుకున్నారు ఏంటి అంత ఈవిడికిలేడు అది బిల్డింగ్ కదా కదా. కానీ దేవుడు గుండెల్లో ఊర్లో ఆమె ఒక్కరిని స్థానం ఇచ్చుకుంది. అన్ని కోరుకోలా, దేవుణ్ణి మాట వింటానా చచ్చిపోయేలో పనుకొని 3 నెలల నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దాని ప్రభువు పంపించారు. ఆ గుడిసెలో దూరం వెళ్ళిన తర్వాత ప్రవచనాలతో ఆమెతో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు కోరుకున్న కోరిక తీరుతకు వచ్చని చెప్పి హల్లెలూయా హల్లెలూయా. ఆమె తన మనసులు లేపితే నేను అత్తుకుంది, కౌగులించుకుంది, నా ముఖం ముద్దెట్టింది. అయ్యా 3 నెలల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను, నాకేం కోరిక లేదు, కానీ దేవుడు స్వామిని ఆశపడ్డాను, మీ ద్వారా తృప్తిపడ్డాను. తప్పకూడదు. ఎన్నో దేవుళ్ళు కొత్త సంవత్సరాల కోరిక ఈ జీవితం మార్చాలని, బ్రతుకులు మార్చాలని, సంతానం దయచేయాలని ఎన్నో ఆశలతో ఈ సంవత్సరం దేవుడు నిలబడి ఉంటా. మనం మెప్పించవలసింది ఎవరంటే దేవుడు అనండి. ఈరోజు కొత్త సంవత్సరం అంతా మనం మార్పు చెందాలి. మన ఆలోచనలు మారాలి. ఎవరినో సంతోషపరిచే పరిగెత్తే కంటే బ్రతుకులు మార్చే దేవుని సంతోషపరిచే సందర్భంలో దేవుడు నిలబడాడు. చాలిపోయే పరిస్థితులు కాక దేవుడి కోసం పరిగెత్తే వారిగా మారి ప్రభు ఆత్మ చెప్తున్నా, నీకు 10 సంవత్సరం పిల్లలు లేకపోయినా ఐఎమ్ గ్యారంటీ ఇస్తున్నాం. నీకు ₹1,00,00,000 అప్పు ఐఎమ్ గ్యారంటీ. 20 సంవత్సరం పొంత తాగొప్పు ఐఎమ్ గ్యారంటీ ఇస్తున్నా. దేవుడు ఆత్మ చెప్తున్నాను, నువ్వు మనుషులు సంతోషపరచకుండా దేవుడు మెప్పించే స్థాయికి ఎదుగు. నీ కోట అప్పు తీరిపోతుంది. ప్రభువు నీకు సంతానం ఇస్తాడు, నీ భర్త మారిపోతాడు, నీ బిడ్డలు బాగుపడతాడు. అన్ని విషయాలు చేయని చోట్ల తప్పగా హల్లెలూయా హల్లెలూయా. నాకు దేవుడు నేర్పించిన అనుభూతిని నేర్పించి వెళ్ళిపోతున్నా. నా జీవితం ఆయన కోసం పరిగెడుతున్నాను, ఆయన వినిపిస్తాను, ఆయన ప్రేమ. దేవుడి స్తోత్రం. చివరి మధ్య ముగిత దైవసనమా, ఒక ప్రాంతంలో దైవసనమా, ఒక వ్యక్తి కన్నీళ్ళతో సంఘానికి వస్తే దేవుడు మాట్లాడి ఉన్నాడు. అతను ₹11,50,000 ఖర్చు అప్పు ఉంది. దేవుడు మందిరికి వచ్చిన తర్వాత వారం దేవుడు పెట్టాడు, అప్పు మొత్తం తీరిపోయింది. ఒక దినాన్న దర్శనం ప్రభు అన్నాడంట, మందిరాన్ని అయ్యగారి కోసం కట్టి చెప్పారంట. ఏనా నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారు మీకోసం మందిరం కట్టని చెప్పాడు. అన్న వద్దు అన్న. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదేంటి అయ్యగారు కడతని వద్దంటారు? అయితే ప్రార్థన పెట్టి చెప్తాను చెప్పారు. దేవుడి స్తోత్రం. ప్రార్థనలో పెట్ట 30 days ఫాస్టింగ్ చేయమని చెప్పారు. ఓకే నాకు కదా ఆయనకి. దేవుడి స్తోత్రం. ఆడు మహావీరులా ఉపవాస ప్రార్థన చేస్తాడు, వచ్చాడు. దేవుడి స్తోత్రం. నా వర్షం చర్చి కట్టాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బాగా రన్నింగ్ మీలాగే ఇంచుమించు 600 మంది వస్తున్నారు. ప్రపంచంతో అద్భుతం జరుగుతున్నాయి. అందరూ బాగుపడుతూ ఒకరోజు అన్నాడు, నేను చెప్పింది మీరు చెయ్యాలా. దేవుడి స్తోత్రం. ఎడే నీ అన్న ఎవడో దేవుడి స్తోత్రం. ఏం చెప్పిందే చేస్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా మాట నెగ్గాలి. చెప్పింది చేరుకున్నప్పుడు ప్రభు ఆత్మ చెప్పాను, దేవుడు చెప్పింది చేస్తాను చెప్పా. ఆ రహస్యగా మారాడు, వ్యతిరేక మార్చిపడ్డాడు. ఎవరో ప్రభు చెప్పాడు, వదిలి వచ్చామా. దేవుడి స్తోత్రం. అలా మీలాగా వాక్యం చెప్పాను. లాస్ట్ లో అన్నాను, ఇక రానమని చెప్పా. దేవుడి స్తోత్రం. సార్ మనుషుల కోసం వచ్చే సేవకుని కాను, దేవుడు మాటతో వచ్చినప్పుడు. హల్లెలూయా. దేవుడి కోసం బ్రతికే సేవకులు చేతుల్లో పడిన వాడు ధన్యుడు. వాడి జీవితాలు మార్చబడతాయి. మెడిసమే కంసభిషేకం మారా. ధనము కోసము కాక, డబ్బు కోసము కాక, మనుషుల కోసము కాక, దేవుడు మాట నెక్కించడానికి ఒక సేవకుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ చేతిలో వచ్చిన వారు ధన్యులు. ఎందుకో తెలుసా? వారితో దేవుడు ఉంటాడు. ఏది కోరుకుని జరిగించి ఉంటాడు. 600 మంది సంఘం ఎవరు ఎదుగున్నాడు. దేవుడి స్తోత్రం. అది సరితే నాకెందుకు బచ్చా. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఎన్ని సంపాదించినంత అవురా. కొన్ని లక్షల మందికి సేవకుడిగా ఉన్నా నా మనసు దేవుని బాధ పెడితే నేను చిన్నగా. కోట్లను సంపాదించుకున్నా దేవుడు మనసు బాధ పెడితే నాకు పరలోకం రాదు. ఒక్క దేవుణ్ణి దుఃఖ పెట్టకు సంతోషపడితే మీరందరూ బాగుపడతారు.
హల్లెలూయా. ప్రభు ఆత్మతో మీ ప్రార్థనకు వస్తున్న ప్రభు వెళ్తున్నాడు. మీకు దేవుడు వాక్కు అందిస్తున్నాడు. ప్రభు చెప్తున్న మాట, పాత సంవత్సరం అంతా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రాజకీయ నాయకుల్ని మెప్పించే క్యాట్లు వెళ్ళిపోయావు, అనుకున్న కారు సాధించలేకపోయావు. ఈ కొత్త సంవత్సరం నీ తండ్రి గుండెలో స్థానం సంపాదించుకో, నీ తండ్రిని మెప్పించు, మోకాల అనుభూతి చెప్పు, విశ్వాస ప్రభు వెతుకు, ప్రార్థన చేయి. దేవా నీ గుండెలో స్థానం కావాలి, ప్రార్థన చేయి, వాక్యం ధ్యానం చేయి. వాక్యం ఎలా ఉంటే దేవుడు దొరుకుతుంది. దైవ ధ్యానం చేసే వ్యక్తికి వెళ్ళిపో, ఆ దేవుడు పరిగెత్తు. ఈ సంవత్సరం అంతా మీరు పాత సంవత్సరం ఏ పిల్లలు నీకు పుట్టలేదో, ఏ వివాహం నీకు అవ్వలేదో, ఏ కోర్టుకి జరగలేదో, ఎటువంటి అప్పులు తీరలేదో, ఈ కొత్త సంవత్సరం బట్టి దావచనమా అన్నిటిలో మీరు చేయవే చూస్తారు, అద్భుతమే చూస్తారు, మేలే చూస్తారు. అతి మేలు మీకు అనుగ్రహించబడిన కాక. ప్రతి ఒక్కరు తల ఉంచుకుందాం. తల ఉంచుకుని దేవుడు ముందు మోకరించి ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సన్నిధిలో మరోసారి ప్రార్థిస్తున్నాం. దేవాని నామములో ఈ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఈరోజు మాతో మాట్లాడుతున్నావు. నన్ను నమ్ముకున్నావు కానీ నా మనసులో చోటు కోసం ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతున్నావు. 20 సంవత్సరాలు నన్ను వెంబడించాలని చెప్పావు. ఎన్నో సందర్భాల్లో కుటుంబాన్ని ఆశ్రయించమన్నావు, సంతానం దయచేయమని కోరుకున్నావు, కుటుంబాన్ని ఆదరించమని కోరుకున్నావు, బ్రతుకులు వెలుగు దయచేయమని కోరుకున్నావు. అన్నీ కోరుకున్నావు కానీ నా హృదయంలో చోటు కోసం ఆలోచించే మనసు నీకు లేక పొందుకోలేదమ్మా. ఈ కొత్త సంవత్సరం ప్రభు నీ కోరిక ఎదురు చూస్తున్నా. ఈ కొత్త సంవత్సరం ఎన్నో నీకు ఇవ్వాల ప్రభు కోరిక. నీ కన్నీళ్ళు కూడా ప్రభు ఆశ. ఎన్నాళ్ళు కుండబోతులు పలుకుతుంటే ఏడ్చవే, తల్లిగా మార్చాలని దేవుడు కోరిక. చేతులు పైకెత్తి, నాన్న నా జీవితం కన్నీళ్ళలో ఉందయ్యా, నా జీవితం బాధల్లో ఉందయ్యా, నా జీవిత రోగాల మధ్య ఎడుతున్నాయ్యా, నా జీవిత అప్పుల్లో ఉందయ్యా, పిల్లలు లేక, శుభకరికలు లేక, నాలో కూలిపోయి ఎడుతున్నారయ్యా. నా భర్త తాగును బట్టి, నా కుమారుడు తాగును బట్టి ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారయ్యా. ఈ కొత్త సంవత్సరం నాకు మార్పు కావాలయ్యా. నా భర్తని విడిపించండి, నా బిడ్డలు విడిపించండి. ఈ సన్నిధిలో సాక్షులు పెడతాను ప్రార్థించండి. చేతుల పైకెత్తాయి, నేను మెప్పించేవాడుగా ఉండబోతున్నానయ్యా. పరిశుద్ధాత్మ ఈ సంవత్సరం మీకు అనుకూలంగా మారబోతుంది. క్షమించండి, కోరుకో. ఎన్నాళ్ళు ఏడుతో కొందరు దేవుని కలిగి ఉండవు, మాట్లాడే దేవుని కలిగి ఉండవు, ఆదరించే దేవుని కలిగి ఉండవు, విడిపించే దేవుని కలిగి ఉండవు. సర్వవ్యక్తి యేసయ్యా. ఈ రోజుల్లో దిశపై కాల్సిన విషయకుమారా, కొత్త సంవత్సరం ప్రజలు బాగుండాలిగా, ప్రతి ఒక్కరు వేడితో ఉండాలి, ప్రతి ఒక్కరి కన్నీళ్ళతో ఉండకూడదయ్యా, ఏ ఒక్క రోగాల మధ్య ఉండకూడదయ్యా, అప్పుల మధ్య ఉండకూడదయ్యా. కుటుంబాలన్నీ సదల దీవులతో ఉండాలి. ఎంత వచ్చేతుల పైకెత్తి హృదయంతో మాట్లాడుతున్నాను. హృదయంతో మాట్లాడుతున్నారు. కోరుకుంటాను సరమా
దేవుడు కోరుకోవడం చేతులు పైకెత్తులు ప్రతి కుటుంబం చేతికి అప్పగిస్తున్నాం. మీ చేతికి అప్పగించబడుతున్నాను. ప్రతి చెయ్యి బలపరచండి. మీ పని గర్భాలు తెరవండి. కుటుంబాలు కట్టండి. ఈ ప్రార్థనలో పాల్గొన్నాం. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం నిన్ను సంపాదించుకోబోతున్నారు. నేను పొందుకోబోతున్నాను. నీ చేతుల్లో బలపడబోతున్నారు. ప్రతి కుటుంబం నిరంతర ఫలంతో, నిరంతర దీవులతో, నిరంతర మేలుతో ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించమని, దీవించమని, వర్ధలకు చేయమని యేసు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నమ్మిన వారు తప్పులు కూడా బిడ్డలుగా దేవుడికి మహిమ కలుగును గాక. సమర్పణ పాటకు ముందుకెళ్దాం. సమర్పణ కోసం సృష్టికర్తవైన యెహోవా నీ